అది భీమా సినిమా కాదు భయ్య, దోమ సినిమా. దోమకి ఎంత దూరంగా ఉంటుంది మంచిది నన్ను అడిగితే. సినిమాలోని రొటీన్ స్టోరీ, ఒకరితోనే బుర్రపని చేయదంటే ఇద్దరు డ్యూయల్ రోల్, ఒక స్కంద ఒక శక్తి, ఒక శక్తి. అసలు సినిమా ఎందుకు తీసారో దానికి అర్థం కాలేదు. ఈరోజు చూసిన వాటిల్లో ఏంటంటే ఇది గామి దెబ్బేస్తుంది, దాంతోపాటు ఇప్పుడు ఈ సినిమా భీమా దెబ్బేస్తుంది. స్టార్టింగ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా స్టార్టింగ్ ఒక అరగంట సినిమా లాగండి, చాలా లాగ్. హీరోయిన్ వచ్చినప్పుడు కాసేపు చూడాలని పెద్ద వెల్లకిషోర్ గారు కామెడీ బాగుంటుంది, మీదంతా ఫ్లాప్. గోపీచంద్ గారి క్యారెక్టర్ పరంగా ఏంటంటే ఆయన స్క్రిప్ట్ పరంగా న్యాయం చేశారు, కానీ స్క్రిప్టే లేనప్పుడు ఇంకేం చేస్తాం, స్టోరీయే లేదు చెప్పడానికి. సో బీజిఎం కూడా ఏం లేదు, ఒక సాంగ్ బాగుంటుంది అంతే, ఇంకంత మించి ఏం లేదు. అది ఎలివేషన్ సాంగ్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా అంత మించి మనం ఇంకేం చెప్తాం. ఇంకా ఏంటి అంటే మా రివ్యూస్ మా ఫోటోలు చూపించి డబ్బులు తీసుకొని పాజిటివ్గా చెప్పిద్దని చెప్పి మూవీ టీమ్ సైడ్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారంట. సో మరి మనం ఇందాక అడిగిన పాజిటివ్ చెప్పిండ్రా అనేసి, మాకు ఎవరో ఒక రూపాయి ఇవ్వలేదు. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇలా చెప్తాను, మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు భజన కొడుతున్నామేమో, ఇక నేను భజన చెప్పట్లేదు కదా, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. సో అదనమాట, చెప్పడానికి పెద్ద ఏం లేదు. రేటింగ్ లేని సినిమాకి నేను రేటింగ్ ఇచ్చి నా రేటింగ్ నేను తీసుకోలేను. అండ్ థ్యాంక్ యూ.